దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీల యొక్క కుటుంబాల యొక్క మరి విధానాన్ని, జీవితాన్ని, ఆ వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠాలను మనం ఇప్పటి వరకు శ్రద్ధగా వినగలిగాము. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక వ్యక్తి ఆమె ఏ విధంగా సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, మరి ఎలాగా పరిస్థితి, కుటుంబం ఎలా నష్టం పోయిందో అది అనేది మనకందరికీ తెలుసు. నేను ఈ మాట చెప్పుతుంటేనే మీకు ఒకరికొకరికి అర్థమైపోతూ ఉంటుంది ఎవరు కదండి. కాబట్టి దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం దయతో చదువుదాం. ఏమని ఉంది అక్కడనంటే, అబ్రహామును దేవుడు పిలిస్తే అబ్రహాముతో పాటు లోతు కూడా తన కుటుంబంతో వెళ్ళాడు అని అక్కడ రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. అబ్రహాము మరి కుటుంబము నుండి, దేశము నుండి, తండ్రి ఇంట నుండి బయలుదేరి రమ్మని పిలిచాడు. నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఆశీర్వదించబడుతుంది, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి కనుక నువ్వు స్వజనమును, తండ్రి ఇంటిని అందరినీ వదిలిపెట్టి రమ్మని. అలాగే అందరినీ వదిలిపెట్టి వచ్చాడు. మరి ఈ లోతు ఎక్కడి నుండి వచ్చాడండి? ఇతను ఎవరో కాదు, వాళ్ళ యొక్క తమ్ముడో, అన్నో, కుమారుడు. అతనికి కుటుంబం ఉంది, అతనికి ఆస్తో కూస్తో ఆస్తి ఉంది. వచ్చాడు, ఉన్నదే ఎంట పెట్టుకొని వచ్చాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే, అబ్రహాము ఇతను వచ్చినప్పుడు ఇతను రమ్మని పిలిచినట్టు గ్రంథములో లేదు, వస్తే వద్దని పొమ్మని చెప్పినట్లు కూడా గ్రంథంలో లేదు. ఓకే, సరే అయిపోయింది, వచ్చాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, లూకా 17:32 మనము చదువుకుంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నారు. భక్తుల గురించి, భక్తి కలిగిన స్త్రీల గురించి కదా మనం నేర్చుకుంటున్నామంటే, భక్తి కలిగిన స్త్రీయే, చాలా వరకు భక్తి నిలబెట్టుకున్నావిడే, కానీ చివరి వరకు నిలబెట్టుకోలేదు గనకనే మనము ఆమెను గురించి పరిశుద్ధాత్ముడు అక్కడ నుండి దాటిపోకుండా నేర్చుకోమని చెప్తున్నా. అంటే అసలు బొత్తిగా దేవుణ్ణి ఎరగని అన్య జనాంగములో నుండి ఏమి ఎరగని పరిస్థితిలో ఉన్న స్త్రీలను దేవుడు మనకు పరిచయం చేయం. భక్తి గల లిస్టులోకి వాళ్ళు ఎలాగో రారు. భక్తులతో సహవాసం కలిగి ఆ కుటుంబంలోనే పుట్టి వాళ్లతో సహవాసం చేసి ఆ యొక్క దేవుడు భక్తి కలిగిన వారు ఎలా ఉన్నారో చూసింది కన్నులారా. ఏ విధంగా వాళ్ళకు దేవుడు సమస్తం వారికి తోడుగా ఉండి ఏమేం చేశాడో చూసి కూడా కొంచెమైనా వంట పట్టించుకోని దౌర్భాగ్యపు స్థితిని గురించి పూట దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఏమైందండి? వచ్చారు గనక నేను రమ్మని లేదు గనక పొమ్మను అనుకున్నాడు మరి అబ్రహాం. సరే, సారా అయితే ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే వ్యక్తి కాదని మనం గతంలో నేర్చుకున్నాం. సరే, 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే అడుగడుగున దేవుడు తనకు ప్రత్యక్షమైన చోట అక్కడ బలిపీఠం కట్టి మరి దహనం, మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం అబ్రహాముకు అలవాటుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మజిలీలో
దేవుడు అతనికి దిశనిర్దేశకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు, దిశనిర్దేశం చేస్తున్నాడు. ఆ కనపడిన చోటెల్లా, ప్రత్యక్షమైన చోటెల్లా అతడు బలిపీఠం కట్టి మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సరే, 13వ అధ్యాయము మరి 4వ వచనం వచ్చేసరికి మరలా అక్కడ ఇంకా వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. దాన్ని నెగెబు అంటారు. నెగెబు అంటే దక్షిణ పాలస్తీనా అని అక్కడ కింద రాయబడి ఉంది. సరే, ఈ నెగెబుకు వెళ్ళాక కూడా ఎక్కడ మజిలీ చేస్తే, ఎక్కడ ఆగిపోతే, ఏ ప్రాంతంలో తన వెంటనే బలిపీఠం కట్టడం, దేవునికి ప్రార్థన చేయడం, దహన బలి అతనికి బాగా ఆనవాయితీగా అలవాటుగా ఉంది, దినచర్యగా ఉన్నట్టే అనుకోవాలి మనం. సరే, ఇక్కడ 4వ వచనం 13వ అధ్యాయం, అప్పటికే దేవుడు అబ్రహామును వెండి బంగారములతో మరి గొప్ప బహు పశువులు కలిగి ధనవంతుడై ఉండెను అని 2వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు దీవిస్తాడు అతని యొక్క నమ్మకత్వాన్ని, అతని విధానాన్ని, అతని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, అతని చర్యలను గమనిస్తున్న దేవుడు మరి 12వ అధ్యాయంలో బయటికి పిలిచాడు. 13వ అధ్యాయంలో బహు గొప్ప ధనవంతుడయ్యి అంతగా ఆశీర్వదించాడు. తన కష్టాలు లేకుండా ఏం లేదు, కొంచెం ఉంది. ఆ కొంచెం దానికి దేవుడు ఆశీర్వదించదు, ఎక్కువ ఉన్నట్లుగా చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. సరే, ఇక్కడ కూడా ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు. దేవుని స్తోత్రం. మొదట బలిపీఠం కట్టిన దగ్గర చేరి మళ్ళీ అక్కడ ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది మరొక వచనం అంటే, ఈ లోతు తనతో వచ్చినటువంటి లోతు కలిసి నివసించుటకు అది వీలు కానంత ఆస్తి వాళ్ళకు కూడా కలిగింది. కలిగినప్పుడు వాళ్ళు కలిసి నివసించలేనంతగా ఉంది కనుక వాళ్ళ పని వాళ్లకు, వీళ్ళ పని వాళ్లకు, వాళ్ళ పశువుల కాపర్లకు, వీళ్ళ పశువుల కాపర్లకు కలహం, గొడవ మొదలైంది. అక్కడ రాశాడు 7వ వచనంలో, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జిల దేశంలో కాపురం ఉండేది. అంటే ఎవరి మధ్య కాపురం ఉన్నారు? వీళ్ళు కనానీయులు పెరిజ్జీల మధ్యలో కాపురం ఉన్నారు. వీళ్ళెవరు? హెబ్రీలు. అప్పుడు అబ్రహాము గమనించాడు, ఏంటి ఈ కనానీయులు పెరిజ్జీలు అయిన అన్య జనాంగం మధ్యలో మరి మేము నివసిస్తున్నాం, మేమెంత మాదిరిగా ఉండాలి, మేమెంత పద్ధతిగా ఉండాలి, ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఇదేం దరిద్రం, ఇదేం కొట్లాటలు, ఇదేం గొడవలు అని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ యొక్క లోతుతో చెప్పాను, బాబు మన ఆస్తి చాలా విస్తరిస్తుంది కాబట్టి మనము కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తి మనకు కలిగింది గనక నేనొక్క మాట చెప్తున్నాను, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తా. మన మధ్య గొడవలు ఉండకూడదు, మన మధ్య కలహం ఉండకూడదు, నువ్వే ఫస్ట్ ఎంచుకో అన్నాడు. అప్పుడు లోతట కన్నులెత్తి చూసి యోర్దాను ప్రాంతం అంతటిని చూచి అది సొదొమ గొమొర్రా ప్రాంతం. దాన్ని చూసి ఏమనుకున్నాడంట, దేవుని తోట అయిన ఏదేను వలె ఉంది, పచ్చగా బాగా ఉంది అని అనుకొని, నీళ్లు పారు దేశమై ఉందా అనుకొని వెంటనే ఆ ప్రాంతం అంతటిని తనను నివసించడానికి మరి ఏర్పరచుకొని అక్కడి నుండి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఒకరికొకరు వేరే వెళ్ళిపోయారో అబ్రహాము కనాన్లో నివసించడం మొదలుపెట్టాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దేవుని దృష్టికి వీళ్ళు పాపులే కానీ వీళ్ళకేం అట్లా ఏం కనపడలేదు. మామూలు మన సహోదరులే అనుకున్నారు. ఆ సహోదరుల మధ్యనే లోతు కాపురం ఉన్నాడు. అయితే ఎప్పుడైతే లోతు విడిచేసి వెళ్ళిపోయాడో మరి వెంటనే అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి, నువ్వు ఇలా చేయి, పలానా తోటికి వెళ్ళి ఇలా పో అని చెప్పి మొత్తం దిశనిర్దేశం చేశాడండి. ఇప్పుడు లోతు ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే సొదొమ ప్రాంతంలో నివసిస్తున్నాడు, తను తన కుటుంబం.
అబ్రహాము ఎక్కడ నివసిస్తున్నాడు అనంటే, ఎక్కడైతే దేవుడు తనకు చూపించాడో ఆ ప్రాంతాన్ని, ఏదైతే తనకిస్తానన్నాడో ఆ ప్రాంతం అంతటిని చూచి అక్కడ ఒక దగ్గర మరి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం కింద దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. అక్కడ ఉండడానికి తను మమ్రే అంటే ఉన్నతమైన స్థలం, ఎత్తైన స్థలం అని అర్థం. అక్కడ కాపురం ఉన్నాడు, అతను అలా ఉన్నాడు. ఆయనేమో సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నాడు. సరే, మంచిది. ఇక్కడ కాపురం ఉన్న దగ్గర నుండి ఇంకా వీళ్ళు దేవుణ్ణి పిలిచిన దేవుణ్ణి మరచిపోక, పిలిచిన దేవుని యొక్క మాటలను వినటానికి ఇష్టపడుతూ, వేగిరపడుతూ, ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తూ, ఎప్పటికప్పుడు దేవుడు ఏ దిశ నిర్దేశం చేస్తాడా, ఏమేం చెప్తాడా, ఇంకేమి చూపిస్తాడా, ఎట్లా నడిపిస్తాడా అన్న ధ్యాస తప్ప మరొకటి లేకుండా ఆయనకు అనుకూలంగా ఆయన మహిమ కొరకు భక్తి చేస్తూ చక్కగా బతుకుతున్నారు. ఈ యొక్క అబ్రహాము, తన భార్య, తన కలిగిన వారు అందరు కూడా. అయితే కొంచెంకాలం అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తన చూసి, గతంలో కూడా షారా అబ్రహాముల గురించి చెప్పినప్పుడు ఈ మాటలు మనం నేర్చుకున్నాం. వీళ్ళ ప్రవర్తన చూసి, వీళ్ళ విధానం చూసి, వీళ్ళ ప్రార్థనా జీవితం చూసి ఒకరికొకరు ఒక్కొక్కరు వీళ్ళ దగ్గర జాయిన్ అవుతుంటే ఒక సమూహం అవ్వడం చూసి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. సరే, ఎప్పుడైతే లోతు ఆ యొక్క సొదొమకి వెళ్ళారో కొంతకాలంలోనే వేరొక రాజులు, ఆ యొక్క 5 రాజుల సొదొమ మీద పడి మొత్తం ఆస్తి, అక్కడున్న పసి పిల్లల్ని, భార్యలు, పెద్దలు, చిన్నలు ఆస్తి మొత్తం అంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. ఆ వార్త అబ్రహాముకు తెలవడం, వెంటనే దేవుని దగ్గర మొరపెట్టడం మనకందరికీ తెలుసు. 18వ అధ్యాయము. అయితే ఇక్కడ ఏం చేశాడు, ఎప్పుడైతే వార్త తెలిసిందో 14 మనకు తెలుసు, వెంట పుట్టి యుద్ధమున కలవర్తబడిన 318 గంట పెట్టుకొని వెళ్ళి 16 వరకు మనం చదువుకుంటే అంతా ఏమీ లేకుండా తీసుకొని వచ్చేసి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చింది. ఒక్కటి కూడా మిగిలించకుండా అబ్రహాము తమ్ముడైనటువంటి, అనగా అన్న కుమారుడైనటువంటి ఈ లోతు ఏమేమి కోల్పోయాడో, ఎవరెవరిని కోల్పోయాడో అన్ని కూడా సజీవంగా అలాగే మరలా వాళ్ళు ఖర్చు పెట్టి వాడుకోక ముందే వెళ్ళాడు. యోధులను తీసుకుని వెళ్ళాడు, జయించాడు, వాళ్ళని మొత్తం తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అదే అబ్రహాము దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపును అందుకొని తాను ఏ ప్రాంతాలు నడవాలో, ఎట్లా దిశ చేయాలో చూపించు దేశం అంటే ఎప్పుడు చూపించే, ఇదే నేను నీకు చూపించి నీకు ఇస్తానన్న దేశం అని చెప్పే వరకు ప్రయాణం ఓపిక చేస్తూ, బలిపీఠాలు కట్టుతూ, ఎక్కడికక్కడ యెహోవా నామమున ప్రార్థన చేస్తూ బయలుదేరుతున్న వీళ్ళు. ఇక్కడ మరి మధ్యలో దేవుడు మరి యొక్క కనబడడం, ఈ విధంగా వీళ్ళను వెనకాల తీసుకురావడం, కలహం ఏర్పడడం, ఈ గొడవలన్నీ జరగడం మనం చూస్తున్నాం. సరే, వెంటనే వెనక ముందు చూడలేదు, నన్ను విడిచిపెట్టిపోయాడు. సరే, పోనా గొడవలు లేకుండా ఉండడం మనకు మంచిది కదా, నువ్వు ఇటు సైడ్ వెళ్తే నేను ఇటు సైడ్ వెళ్తాను అన్నప్పుడు, చిన్నానా నేనెక్కడికి వెళ్తా, నేనెక్కడ పొమ్మంటావు నన్ను, చిన్నానో పెదనానో ఏదో ఒకటి, ఎక్కడికి వెళ్తాను నేను చెప్పండి, మీ వల్లే నేను ఎంత ఆస్తి సంపాదించుకోగలిగా, నాకు ఈ ఆస్తి వచ్చింది, మీ వల్లే నేను దీవించబడ్డాను, మీ సహవాసమే నన్ను ఇంతకు తెచ్చింది, అలాంటి నన్ను ఎట్లా వెళ్ళిపోమంటున్నా వచ్చిందానా అని బాధపడి దుఃఖపడ్డా మంచిదే. అప్పుడు కనీసం ఆమైనా అదేంటి అయ్యా అలా అంటారు, మేము అలా చెయ్యం, మేము వెళ్ళమయ్యా అది ఇదని చెప్పి బతిమలాడుకున్నా, ఈ భర్తను బతిమలాడుకున్నా, అడగండి మీరని చెప్పినా ఒకటే. ఈమె వెళ్ళి స్వయంగా శారమ్మతోటి అలాగే అబ్రహాం గారితో అడిగినా బాగానే ఉంది. అలా హృదయంలో అలాంటి ఆశ కానీ, అలాంటి కోరిక కానీ, ఆ విధంగా వీళ్ళతో కలిసి సహవాసంలో సాగిపోయే ఆ విధానం కానీ వాళ్ళు కనబడినట్లుగా మనకు ఎక్కడ దాఖలాలు లేవు, ఎక్కడ లేవు రాయబడినట్టు. అవును, లేవు.
వెంటనే వాళ్ళు అబ్రహాం మొత్తం దోచుకున్నదంతా తీసుకుని వచ్చి చెరపట్టబడినటువంటి ఆస్తితో పాటు బిడ్డల్ని కూడా ఎవరికి వాళ్ళ పని వాళ్ళని కూడా అప్పగించేసరి ఆశ్చర్యంగా ఎంత చక్కగా మళ్ళా పువ్వుల్లో పెట్టినట్టు మా పిల్లల్ని మాకు తప్పదిచ్చారు. ఎవరు అబ్బా అనంటే ఎవరున్నారు? అబ్రహాం. చాలా అబ్బురపడ్డారు, సంతోషపడ్డారు. అయిపోయి సరే ఇంకా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా చిన్న చిన్నగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే మరలా దేవుడు భూమి మీదకి దిగి వచ్చి అబ్రహాం ఇంటికి త్రియేక దేవుడు దిగొచ్చాడు. దిగి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క విషయము ఆయన దృష్టికి వచ్చింది 18వ అధ్యాయంలో. ఎప్పుడైతే మరి ఇది ఎప్పుడైతే తనకు అర్థమైందో, తనకు తెలిసిందో, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మేము తెలుసుకున్నాం. బేరం చేసినట్టుగా మరి చేస్తూ వచ్చాడు. అక్కడికి ఆయనకు అనుకున్నట్టు 10 మంది కూడా లేరు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడడం చాలించి పరమునకు వెళ్ళాడు, అబ్రహాం తన ఇంటికి వచ్చాడు. వేదనగా దుఃఖంగా ఉండొచ్చండి. ఎప్పుడైతే ఆ ఇద్దరు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉండగా ఇద్దరు ఎప్పుడైతే సొదొమ వైపు వచ్చి అసలు ఎట్లున్నారు, ఎలా ఉన్నారో, స్థితిగతులు ఏంటి, నిర్లక్ష్యమా, ఏముంది, ఏది అవిధేయత, ఏ తప్పులో ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుందా, మేల్కొంటుంటారా, ఏం మాట్లాడుకుంటారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి అతను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అది అర్థమైపోయింది ఆత్మలో, అందుకే బతిమలాడుతూ ఉన్నాడు. అయినా మరి దేవుడు ఓకే 10 మంది ఉంటే సరే అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేని సంగతి మనకు అర్థమవుతుంది, ఆయనకు కూడా అర్థమయ్యి ఉంటుంది. సరే మంచి. ఇక్కడ 19వ అధ్యాయం ఈ ఇద్దరు దేవదూతలు వచ్చేస్తారు. 19వ అధ్యాయంలో వెంటనే లేచి మరి వాళ్ళను ప్రభు నా దాసులారా, నా ప్రభు క్షమించండి, దేవుడి దాసులారా, నా ప్రభులారా, ఏలికని అట్లా అన్ని పిలిచి మీరు కొంచెం కాళ్ళు కడుక్కొని అలసట తీసుకోండి, మరి ఇలా చేయండి అని మీకు మళ్ళా నెమ్మది తర్వాత మీరు పూజలు కానీ ఈ రాత్రి ఇక్కడ పడుకోండి అట్లా అని అన్నీ చెప్తే మరి లోతు దగ్గరికి వచ్చిన ఈ ఇద్దరు మనుషులు ఏమన్నారు తెలుసా? లేదు మేము రాము, మేము నడి వీధిలో మరి మా యొక్క సమయాన్ని వెళ్ళబుచ్చుతాం, రాత్రిని వెళ్ళబుచ్చుతాం, కానీ మేము రాము అన్నారు. అంటే అప్పుడు మళ్ళా బతిమిలాడాడు, మిక్కిలి బతిమిలాడాడు. అట్లా అనకండి అయ్యా, రెండయ్యా అని బతిమిలాడితే సరేనని లోతు యొక్క ఇంటికి వీళ్ళు వెళ్తే అక్కడ ఎంత దరిద్రంగా ఉందో, చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరికీ మరి పాపము చేత కన్నులు మూసుకుపోయినట్లుగా మనకు కనపడు. సరే ఎప్పుడు వెంటనే దేవదూతల చూసి గ్రహించి ఆ తలుపులు బద్దలు కొట్టి వీళ్ళని ఈడ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ దుర్మార్గమైన ఆ మనుషుల చేష్టలకు వీళ్ళు మరి గమనించి వెంటనే మరి లోతు బయటికి వెళ్ళి ఏదో మాట్లాడదు, అట్లా చేయకండి అయ్యా, ఇట్లా చేయకండి ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు విని వెంటనే ఆయన లోపలికి తీసుకుని వాళ్ళు తలుపు కనుగొనకుండా మరి ఏం చేశారు, కనుమబ్బు కనిపెట్టి. సరే ఈ రోజు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు, మళ్ళా ఇక్కడ భయంకరమైన దైవ భీతి కానీ లేదు, పాప భీతి కూడా లేదు, ఇష్టానుసారంగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. కాబట్టి ఈ చోటును మేము నాశనం చేయడానికి వచ్చాము. మరి లోతు నేను ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, నీకు అల్లుళ్ళు ఉన్నారా, కుమారులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని బయటికి పరా, ఇది నాశనమయ్యే గడియల దగ్గరికి వచ్చేస్తుంది. చెప్పేసరికి నాకు అందరూ తెలుసు కానీ మళ్ళీ వెంటనే ఇతను బయటికి వెళ్ళి అల్లుళ్ళతో మాట్లాడితే అల్లుళ్ళ దృష్టికి ఇతను ఎగతాళిగా చేసినవాడు. నవ్వి బాగా చెప్పుకొస్తున్నావు కదా, నిన్న మొన్న ఏం మాట్లాడలేదు, నిన్న మొన్న ఏం చెప్పలేదు, ఇవాళ దేవుడి గురించి మాట్లాడుతున్నావేంటి, దైవం గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ పైగా ఏదో ప్రళయం వస్తుంది, ఏదో మరి ఆపత వస్తుంది, మనం నశించిపోతాం, ఇక్కడ వదిలిపెట్టుకోండి, ఇది మంచి వాళ్ళు కాదు, ఇవన్నీ చెప్తుంది. నిన్న మొన్న నీకేం అనిపించలేదా, కనిపించలేదా అన్నట్లు వెటకారంగా వాళ్ళు మాట్లాడారు. సరే ఇంకా అక్కడికి వాళ్ళని వదిలేసి
వీళ్ళ దగ్గరికి వచ్చి, నడవండి, మరి ఎవరెవరు నీకు మీ అల్లుళ్ళను మీ కుమారులను తీసుకుని మీ కుటుంబం అంతా బయటికి రండి అంట. లోతుకు భార్య ఉంది, 2 కుమార్తెలు ఉన్నారనుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అయినా ఏమంటున్నాడు, ఈ 2 కుమార్తెలకు వివాహం అయి ఉంటుంది, అల్లుళ్ళు వచ్చి ఉంటారు. అలాగే వీరి సహవాసము, వీరి ప్రార్థనా జీవితము, వీరి విధానము, వీరి పద్ధతి సకల జనుల విధులకు వేరే వీరు బ్రతకడం చూసినప్పుడు 1-2 మారకుండా ఉంటారా, 4 మారకుండా ఉంటారా, 5 మారకుండా ఉంటారు, ఇట్లాగా 10కి మించే ఉంటారు. కానీ ఈ పాటికి 10కి తక్కువ ఉండరనే ఉద్దేశంతోనే 10 మంది ఉంటే కాపాడుతావా ఇహా అని అడిగాడు. అబ్రహాం యొక్క మరి మనస్సును, అబ్రహాం యొక్క విజ్ఞాపన విధానాన్ని మనము గొప్ప పాఠంగా ఎంచుకో. మనవారు, మనకు తెలిసిన వారు, మన స్నేహితులు నశించిపోతుండగా ఎలా ప్రార్థన చేయాలో అబ్రహాం మనకు చక్కని మరి పాఠం నేర్పిస్తున్నాడు. సరే, ఇతనికి చెప్పినా సరే ఇంకా తడుగు చేస్తున్నాడు. అక్కడ ఏమన్నా అల్లుళ్ళు ఎగతాళి చేశారు, ఈ కుమారులు అసలే లేరు. ఎవరు కుమారులు? 2 ఆడపిల్లలు ఉంటారు తెలుసుగా దేవునికి, ఆత్మీయ పిల్లలు ఎవరు లేరు. సరే, ఇప్పటికి ఇంకా ఎందుకు తడవు చేస్తారు? ఈ చోటు నాశనం చేయడానికి కదా మేము వచ్చాం. సరే, మీరైనా రండి అని అతని చేతిని, అతని భార్య చేతిని, 2 కుమార్తెల చేతిని పట్టుకొని మరి వాళ్ళ గుడారంలో నుండి, ఊరిలో నుండి బయటికి తీసుకొని వచ్చి చాలా దూరం వాళ్ళతో పట్టు నడిపించి ఏమని చెప్పాడంటే, మీరు త్వరగా వెళ్ళి నేను చెప్పుతున్న ఫలాని ఆ ప్రాంతానికి, ఆ పర్వతం మీదకి వెళ్ళండి, మీ ప్రాణం మీకు దక్కుతుంది. మీరు వెనకకు చూడొద్దు, వెనకకు చూసారో చచ్చిపోతారు. కాబట్టి మరి ఈ పని చెయ్యండి అని చెప్తే, అలా చెప్పి ఏం చేశాడంటే వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళు తడవు చేస్తుండగా అందరిని తీసుకొని వచ్చి ఊరు బయట నిలబెట్టి, ఇక పోండి, వెనక చూడకుండా పోండి, దేవుడు మళ్ళా ప్రత్యక్షమైనతో మాట్లాడే వరకు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్తే మరి వీళ్ళు ఏం చేశారో దేవుని వాక్యం మనకు నేర్పిస్తారు. ఏమండి, కొద్ది దూరమైనా వెళ్ళారో లేదో ఈ అమ్మ వెనకకు చూసుకోండి. 26వ వచనం చదివితే, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. లోతు ఏమన్నాడు, అయ్యా ఆ ఊరు నువ్వు చెప్పిన యొక్క స్థలం చాలా దూరము, నేను పరిగెత్తలేదు, నేను వెళ్ళలేను, కానీ ఆ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కానీ అయ్యా ఇదిగో ఇక్కడ దగ్గరగా ఒకటి ఉంది, ఆ ఊరు అని అక్కడికి వెళ్తానయ్యా నేను అని చెప్పాను. సరే, ఈ లోతు ఎప్పుడైతే అలా చెప్పాడో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సరే ఇక చేసేది ఏమీ లేదు. ఆమెమో వెనక తిరిగి కుటుంబం అయింది, వీళ్ళేమో వేరే ప్రాంతానికి వెళ్ళారు. మరి పరిస్థితులు చాలా అసహ్యంగా భయంకరంగా అయినవి మనం తెలుసు. ఇలాంటి ఎందుకు రాశారండి బైబిల్లో అనుకున్న వాళ్ళు? ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే ఎన్ని తరముల వరకు శపింపబడిన వారుగా ఉంటారు. అది కూడా బైబిల్ చెప్తుంది. జ్ఞానము నిమిత్తమే దేవుడు రాశాడు తప్ప మరొకటి కాదన్నది మనకి. సరే, ఇంకా వీళ్ళు ఆమె ఉపశమం అయిపోయింది, వీళ్ళేమో దేవుడు చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఎదుగుతుగా పర్వతం మీదకి వెళ్ళండి అంటే, అట్లా కాదు, మేము ఇక్కడికి వెళ్తాం, ఇది బాగుంది, చిన్న ఊరు అని చెప్పి సరే అన్నాడు, అనుమతి ఇచ్చాడు. అగ్ని గంధకములు కురిచి సొదొమ చుట్టుప్రక్కల దాని ప్రాంతాలన్నీ అగ్నికి నాశనం అయిపోయింది. బయటకు వచ్చిన ఈ కుటుంబం మాత్రమే బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అక్కడ మరి ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందో, వీళ్ళు భ్రష్టులు అయిపోయారో, ఇంకా దేవుడు చాలా బాధపడినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. మరలా 18వ అధ్యాయంలో వీళ్ళ దగ్గరికి వచ్చి సారమ్మ దగ్గరికి వాగ్దానం ఇవ్వడము, అది నెరవేరడం మనము చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలో మనం చదివితే ఈ యొక్క సారమ్మ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదము, ఈమెకు దేవుడు కలిగించిన గొప్ప మరి పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత మంచి సహవాసంలో ఉండి, ఎంత మంచి ఒక చక్కని దైవజనుడు మరి దగ్గర ఉండి, ఈమె నేర్చుకున్నది ఏమిటి, ఈమె చేసింది ఏమిటి? స్త్రీల గురించి కదండి మనం నేర్చుకునేది. కనీసం మేము ఎక్కడి నుండి ప్రారంభించాలి అని అంటే, ఎప్పుడైతే కలహం వచ్చిందో ఆ కలహం ఏంటో కొద్దిగా కనుక్కోండి. మరి పెద్దవారు మరి మామగారు మరి కోపడతారు. వాళ్ళు చూడండి, వాళ్ళ పశువుల కాపర్లు, వాళ్ళ పశువులు ఉన్నాయి, వాళ్ళకి మందలోనే ఎంత బుద్ధిగా ఉన్నారు. మన వాళ్ళు ఏంది ఇట్లా దెబ్బలాడుతున్నారు, కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి అని అనలేదు. ఓకే ఓకే ఎందుకు ఇలాగా అండి అని చెప్పి, ఎలాగో మామగారు అలా అనగానే నువ్వు అన్ని చుట్టుపట్టుమని అంటున్నావు, అన్ని చదివేస్తున్నావు ఏంటయ్యా? వద్దండి, మనం మరి ఇక్కడే ఉందాము, ఎలాగో మన పశువుల కాపర్లకు చెప్పుకుందాం, గొడవలు వద్దని చెప్పుదాం, మామగారిని బతిమలాడదాం. ఆయన వల్లనే, ఆ సహవాసం వల్లనే మనం ఎంతగా దీవించబడ్డాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మన పిల్లలకు కూడా తెలుసు. కాబట్టి ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదం మరి ఇక్కడ రాదు. దయచేసి ఇక్కడ నుండి పోదామని అనొద్దండి అని అడ్డుపడాల్సినటువంటి ఆమె మౌనంగా ఉంది. ఏం మాట్లాడాలి? మాట్లాడకపోవడం పోతే పోనీలే, కానీ ఇక్కడ కొంచెం దూరం రాగానే వెనకకు తిరిగి చూసి ఎదురు చూసింది. ఈ చోటు మేము నాశనము చేయవచ్చు గనక నీకు కలిగింది మొత్తం చుట్టబెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పారు. ఇది నిజమేనంటారా? ఎంత మంచి ఏదైనా చోట కంటే సుందరమైనది ఈ ప్రదేశం, ఇదంతా ఇలా నాశనం అవుతుందంటారా? ఆకాశంలో అగ్ని కురుస్తుందా? ఇదేమిటబ్బా అని చెప్పి వెనకకు తిరిగి చూశారు. ఎప్పుడైతే వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది, ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ వాళ్ళతో రావట్లేదన్న గ్రహింపు ఒక మజిలీకి వచ్చాక వచ్చిందో, వాళ్ళకై వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకై వాళ్ళొక నిర్ణయ ప్రకారంగా నడుచుకోవడానికి మరి ప్రయత్నించడం, ఇదంతా కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు మరి కృషి చేస్తున్నట్లుగా దేవుండా మాట్లాడారు. మనం నేర్చుకుంటాం. ఏంటి ఈ బుద్ధిహీనమైనటువంటి ఈ యొక్క లోతుకు కూడా నాకు ఒక్కొక్కసారి చాలా కోపం. ఇతనికైనా జ్ఞానం ఉండాలి కదండి. ఇతనైనా దేవుడు పొమ్మన్న చోటుకు పోకుండా ఇక్కడికి పోతాను అని అన్నాడు. ఆమె అసలు ఏమీ హెచ్చరించలే, ఏమీ చేయలేదు. ఇది నిజమా అన్నట్టుగా ఈమె వెనకకు తిరిగి చెప్తాం. నిజంగా ఇక్కడ ఒక్కటి మెచ్చుకోవాలి మనం, లోతు పిల్లలిద్దరిని. కాళ్ళ చప్పుడు ఆగిపోయింది, మాట్లాడుకుంటూ వచ్చిన ఆమె మాటలు బంద్ అయిపోయినాయి, ఏమీ లేదు. నిజంగా వాళ్ళు కూడా వెనకకు తిరిగి ఏది అమ్మ రావట్లేదని వెనకకు తీస్తే అయిపోయేది. కానీ వాళ్ళు ఆ ఒక్క మాట కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారండి. గుర్తుపెట్టుకొని అమ్మో అని చెప్పేసి కాళ్ళ చప్పుడు లేదు గనక, ఇప్పటిదాకా మనతో మాట్లాడుతున్న మాటలు మారిపోయినాయి గనక, వినబడట్లేదు గనక ఇక అమ్మ నిర్వీర్యమైంది అని అనుకున్నారు. నా భార్య ఇలాగ అయిపోయింది అనుకున్నారు. వాళ్ళు చేరు వరకు గమ్యం ముందుకే వెళ్ళిపోయారు. అందుకు వాళ్ళని మెచ్చుకోవాల్సి. కానీ ఈమె ఎందుకు ఇలా అవివేకమైన అజ్ఞానమైన పని చేసిందో మనం గ్రహించాలి. అందుకే కొన్ని విషయాలు మన గ్రహింపులోకి వస్తూ ఆయన రాయబోతున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 6:8 మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. అంటే బైబిల్లో ఎవరెవరు దైవ విరోధులుగా ఉన్నారో వాళ్ళెవ్వరిలాగా మనం ఉండదు. దేవునికి ఒక్క ముక్కలో దేవుడు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరెవరు దైవ వ్యతిరేకుల వల్ల మనం అసలు ఉండద్దు. వాళ్ళు తరతమ భేదం లేకుండా ఇంటి వాళ్ళైనా మన స్నేహితులైనా ఎవరైనా ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంచెం కూడా ఆలోచన లోతు కలగలేదు, మరి ఈమెకు కలగలేదు. సరే, చాలా కాలం నుండి ఇక్కడ ఉంటుంది కదండి. సరే, పాపులైతే పాపులయ్యారు. అక్కడికి దేవుడు ఎందుకో నడిపించినప్పుడు వాళ్ళ మధ్యలో పరిశుద్ధులుగా బ్రతకడం మాత్రమే కాక స్వార్థికులుగా దేవుని మాటను తెలియజేసేవారు. ఎందుకంటే వీళ్ళు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు
సొదొమ గొమొర్రా ప్రజలు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళని చూస్తే వీళ్ళ వేషధారణ, వీళ్ళ ముఖ వర్చస్సు, వీళ్ళ పద్ధతి విధానం ప్రత్యేకంగానే కనబడతారు. అడగకుండా ఏం పోరండి, అడుగుతారు. అడిగినా సరే వీళ్ళకి సరి అయిన సమాధానం చెప్పి ఏదో తీసుకురావాలన్న ఇంత జ్ఞానం లేకపోయింది. ఏమంటారు, టింగురంగా వంట ఇద్దరు కూతురుతున్నలాగే ఉండిపోయారు ఇక్కడ వీళ్ళు. ఎలాగో వీళ్ళ మంచి పద్ధతి వాళ్ళ పిల్లలను చూసిన నుండి ఎవరన్నా ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ ఈ విషయాలు, ఈ మాటలు చెప్తే హేళన చేసి నిన్న మొన్న దేవుడి గురించి మాట్లాడలే, ఉగ్రత గురించి మాట్లాడలే, మాజ్ఞతికరం పాపం అని మాట్లాడలే, ఏం చెప్పలేదు, కొత్తగా చెప్తున్న పోవాలి అవతలకి అన్నట్టుగా అంటారు. ఏముంది వాళ్ళతో తెలుసుకోవాలనుకున్నాను, కానీ వాళ్ళకు నేర్పించేది తెలియజేయలేదు. నీ గురించి చెప్పుకుంటే ఎవరికి కావాలి? దేవుని గురించి చెప్పాలి. మన గురించి తక్కువ, దేవుని గురించి ఎక్కువగా మనం చెప్పవలసిన వారు. దేవునికి మహిమ కలుగునగాక. అదేది ఇక్కడ సొదొమ గొమొర్రాలో వీళ్ళు చేసినట్లేదండి. అయితే ఈ లోతు భార్యను మనం మెచ్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచి, మాలిన్యం అంటకుండగా, లోక మాలిన్యం అంటకుండగా బహు జాగ్రత్తగా పరిశుద్ధులుగా పెంచింది. అక్కడికి శబాష్. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకటి రెండు చేస్తే ఎలా కుదురుతుంది? చేయాల్సిన వాళ్ళ చాలా ఉన్నాయి, ఆమె ఏమీ చేయలేదు. అదే ఎప్పుడైతే అగ్ని కందకాలు కురిసి వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇంకా దేవుడు అంటాడు 29వ వచనంలో, ఆ యొక్క మరి ఏ అధ్యాయం అంటే 19వ అధ్యాయంలో దేవుడు అంటాడు కదా, అక్కడ రాశారు కదా పరిశుద్ధాత్ముడు ఏమని, దేవుడు ఆ భయంకరమైన రోజు, ఆ గడియలు అక్కడ సొదొమ మీదకి వచ్చినప్పుడు మరి లోతును జ్ఞాపకం చేసుకుని, క్షమించండి, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని, ఎందుకంటే బేరం చేసినట్టుగా బెగ్గింగ్ చేశాడు కదండి, యాచన చేశాడు కదండి. అందుకనే ఆ బంధువులను, వారికి సరైన అవగాహన, సరైన మారు మనసు, సరైన విధానం ఏది తెలియకపోయింది. మీరు ఎప్పుడైనా కంపేర్ చేసుకోండి. 18వ అధ్యాయంలో 3 మనుషులు వస్తే మరి అబ్రహాం ఎలా పరిగెత్తాడు, అబ్రహాం ఎలా గడగడ వణుకుతూ మరి ఆహ్వానించి పెట్టుకుని ఆయన చేస్తున్నా, అది మనం చూస్తాం. ఇక్కడ లేచి అని ఎంత నిర్లక్ష్యం కూడిపోతుందో చూడండి. అంటే ఒక్కసారి నిర్లక్ష్యం, ఒక్కసారి అవిధేయత, ఒక్కసారి అవివేకం మనలోకి వస్తే అది మనతో పాటు పెరుగుతుంది కానీ తరగదు అని వాక్యం మనకు గుర్తు చేస్తుండగా, దయచేసి మనమందరం కూడా బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మసులుకోవాల్సిన వారమై ఉంటాం. ఎప్పటికప్పుడు జాగ్రత్త. దేవుడు ఎంత చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం? చేతులు పట్టుకుని తడువు చేస్తుంటే బయటికి లాక్కొచ్చినటువంటి ఆ దేవుడు ఇక మా ముందున్నటువంటి ఆ యొక్క పర్వతంలో మీరు పరిగెత్తు, నీ ప్రాణము నీకు దక్కునట్లుగా వెళ్ళు అన్నప్పుడు దేవుడు ఇంతగా చెప్తుంటే వినాలి కదా, అనిపించాలి కదా. పరిగెత్తితే మంచిగా ఉండండి, అక్కడికి వెళ్ళిపోతే బాగుండండి. అలా వెళ్ళకుండా వెనకకి తిరిగి చూసి నిర్వీరమైపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇంకా ఒక మాట మనం కొలస్సీలో ఉంది, హెబ్రీ పత్రిక 3:15-17 ఉంది. నేడు అను సమయం ఉండగానే మీరు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి అని కదా. అలాగే ప్రాణాత్మ దేహములకు మరి స్వస్థతను, విడుదలను కలుగునట్లుగా మరి మనము ఇహలోక మాలిన్యం మటుకు మనల్ని కాపాడుకోవడం, ఇతరులను కాపాడాల్సిన బాధ్యత ఉంటే ఏమి పట్టనట్టుగా ఈ లోతున్నాడు. అసలు లోతు ఈమెకేమో అసలు నిజమేనంటావా అని ఒక పెద్ద తోటి వెనక చూసి వద్దన్నాడుగా, చెప్పాడుగా. వీళ్ళు చేసిన తప్పులు రెండండి. వద్దన్నట్లుగా ఈమె పేరేంటి, లోతు భార్య వద్దన్నది చేసేసింది, వెనక తిరగొద్దంటే తిరిగి కదండి. ఇంకా అసలు వీళ్ళు ఎలాగా అని ఆలోచించలేదు, ఏమీ ఆలోచించలేదు, మూర్ఖంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇంకా ఒక పెద్ద బ్లండర్ తప్పేంటిది అండి, వీళ్ళు సహవాసాన్ని విడిచిపెడితే కలిగిన లోటు వీళ్ళకి అర్థంగా.
ఆ యొక్క దుస్థితి అర్థం కాదు. వెళ్ళిపోయింది ఆలస్యం లేదు, మొత్తం ఎత్తుకపోయారు కదండి. మళ్ళీ సొదొమ వెళ్ళి తెస్తే, అబ్రహాం వెళ్ళి సొదొమ వారి రాజులతో కొట్లాడి తెస్తే తప్ప అసలు ఆయనకి ఏమి దక్కని పరిస్థితి కదా. ఎంత సోమరితనం, ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. అసలు ఏంది, తనకేమవుతుంది తను పట్టించుకోవట్లేదు, తన పరిస్థితి ఎలాగైతే పట్టించుకోవట్లేదు, తను ఏం చేస్తున్నాడో తనకు తెలియాలి. ఏమండి వీళ్ళని ఏమని చెప్తే బాగుంటుంది. మరి అక్కడ ప్రతి చోట కూడా ప్రత్యక్షమైన చోట బలిపీఠం కట్టి మరి ప్రార్థన చేస్తుంటే చూసేది కదా. మరి ఆ సహవాసంలో ఉండి వచ్చినాడు, ఇక్కడ ప్రార్థన ఎక్కడ ఉన్నారు? ఎక్కడ బలిపీఠం కట్టినట్టు లోతు ఉందేమో మీరు చూడండి. ఇక్కడ లేదు, అసలు ఆ ఊసే లేదు, ఆ ఆలోచనే లేదు, ఆ జ్ఞానమే లేదా, తెలివే కొన్ని ఏమి కూడా మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి అని దేవుని వాక్యం ఉంది కదా, కొలసీ పత్రికలో ఉంది, చాలా పత్రికల్లో ఉంది. అయితే ఎన్ని అయిన తర్వాత మనం చదువుకుందాం. ఇక్కడ పవర్ కట్ అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ వీరికి జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేకం లేదు, ఏమీ లేదు. దేవుడు ఏది వద్దన్నాడో అది చేస్తాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సార్. ఒకటి ఏం చేయమన్నాడండి, వెనకకు తిరిగి చూడొద్దు అన్నాడు. మరొకటి ఏం చేయమన్నాడు, ఫలానా చోటకి వెళ్ళమన్నాడు. రెండు ఫలానా చోటకి వెళ్ళమంటే కాదయ్యా ఇంకో చోటకి వెళ్తామని వీళ్ళు వెళ్ళారు. కానీ కనీసం వెనక చూడదన్న ముందే ఈమె బతుకు నిర్వీర్యం అయిపోయింది. ప్రార్థన లేదు, సహవాసం వదిలిపెట్టాం. ఆ లోటేంటో, ఆ పరిస్థితి ఏంటో, అయ్యో ఇక్కడికి వచ్చే అంత పాపలు ఎటు చూసినా వీళ్ళ చర్యలు చాలా దరిద్రంగా ఉన్నాయి, పోదాం పాన ఇక్కడ నుంచి అన్నా ఈమె ఇయ్యలేదు, ఆయన ఇయ్యలేదు. నేను అనుకుంటా ఈమె ఇచ్చినా ఆయన ఇచ్చినా ఈమె ఎందుకు వచ్చినా ఈయన ఉందాంలే అనుకుని ఉంటుందండి. ఓకే, కాబట్టి ఒక బలిపీఠం లేదు. ప్రపంచమంతా ఇందుకే నాశనం అయిపోతుందండి. కుటుంబాలు ఇలాగే నాశనం అయిపోతున్నాయి. అసలు ప్రజలు ఇలాగే నాశనం అయిపోతుంది. తమ లోటు తమకు తెలియట్లే, తమ యొక్క ఏం చేస్తున్నారో తమకు చూసుకోవట్లేదు. సోయి లేదు. తెలంగాణ భాషలో నీ సోయి నీకుందా అనేవాడు ఎప్పుడు కేసీఆర్. అది లేదు. సహవాసం విడిచిపెడితే ఎంత అనర్థమో. ఈ పాపుల మధ్యలో ఈ దైవ భయము, దైవ భీతి లేని వీళ్ళ మధ్యలో కూర్చిపడాల్సి వచ్చింది అన్న బాధ లేదు. మళ్ళా పరిగెత్తుకెళ్ళి తప్పు ఒప్పుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామన్నది లేదు. మేము వ్యతిరేకించి వచ్చిన మేము చెరపట్టబడి తీసుకుని పోగొట్టు మా ఆస్తి మా అత్తని తీసుకెళ్ళిపోయితే మళ్ళా వార్త విన్న వెంటనే పరిగెత్తుకొని ప్రేమ గల వాడుగా వచ్చి ఆ చెరలో నుండి మమ్మల్ని విడిపించాడే. అప్పుడైనా అయ్యా నీకు తప్పు, చాలా పెద్ద తప్పు చేశాం, చాలా అవివేకం చేశాం, మేము నువ్వు వెళ్ళిపోమ్మనం కానీ వెళ్ళిపోకుండా ఉండాల్సింది, మేము అట్లా చేయకుండా ఉండాల్సింది. మాకు ఇప్పుడు అర్థమైంది సహవాసం లేని లోటు ఏంటో మాకు అర్థమైంది. ఇప్పుడు మీరు రాబట్టి, మీరు విడిపించబట్టి మేము ఎంత మాత్రం మేము దక్కాం కానీ మరి ఏమైపోతాం, చెరలోకి వెళ్ళిపోతాం కదా. కాబట్టి ఇప్పటికైనా మీతో వస్తామని అప్పుడన్నా అనొచ్చు కదండి. అప్పుడు కూడా అండి పోనీ ఇక్కడ బైబిల్లో చెప్పిన ప్రకారం ఒకరినొకరు హెచ్చరించండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అంటే మరి భార్య చెప్పొచ్చు కదండి. పోనీ భార్యకు ఆ మనసు లేదని భర్తకు అర్థమైనప్పుడు భర్త చెప్పొచ్చు కదండి. ఇక్కడ నేను చదువుతున్నాను కొలస్సీ 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములు దేవుని గూర్చి గానము చేయండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరినొకరిని సహించమన్నాడు, ఒకరికొకరు బుద్ధి చెప్పమన్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకోమని దేవుడు చెప్పాడండి. మరి చెప్పింది ఏది ఒక్క లక్షణం కూడా వీళ్ళు లేరు. దేవుడు చెప్పిన దానికి అతక చెప్పడం ఒకటొచ్చు, అది కాదండి అక్కడికి వెళ్ళమని మేము ఇలాగెళ్తాం, ఇది అదే వచ్చు వీళ్ళకు. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఎంత చక్కగా రాశాడు. రేపు మనది కాదు కనుక నేడు అనే దినం ఉండగానే మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అని చక్కగా రాశాడు. కాబట్టి వీళ్ళని గురించి మన గొప్ప పాఠం ఏంటంటే దేవుడన్నా దైవ సన్నిధన్నా అంత వంట పట్టించుకున్న వాళ్ళుగా
దాదాపు చాలా సంవత్సరాలు వీళ్ళతో ఉన్నారు. దైవ భయం కలిగిన కుటుంబంతో, తమ బంధువులతో. కానీ ఏది కూడా వాళ్ళను వేరైపోయి విడిపోయి వెళ్ళిపోవడానికి ఏది కూడా అడ్డుకోలేకపోయింది. దేవుని సహవాసం అంటే ఎంత గొప్పదో, దైవజనుల సహవాసం అంటే ఎంత గొప్పదో వాళ్లకు మరి ఆలోచనలోకి రాకుండా అయిపోయిందండి. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనమైన, అవివేకమైన, మరి అజ్ఞానమైన పని వీరి జరిగింది. ఒకరు కాకపోతే ఒకరైనా మనం చేస్తున్న తప్పు, మనం ఇలా వచ్చామేంటి, మనం ఇలా చూస్తున్నామేంటి, ఇప్పటికైనా ఈ ప్రాణభయం నుండి తప్పించుకోవడం, మళ్ళా మనం పోదాం పదా, దేవుడు చెప్పినట్టు ఆ చిన్న దానికి వెళ్ళిపోదాం పదా, ఏదీ లేదండి. అంటే ఇక్కడ మరి లోతుని జ్ఞాపకం చేసుకోండి అనకుండా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకన్నాడు మనకందరికి ఇప్పటికీ అర్థమయ్యింది. ఎందుకంటే ఈ సతంగమంతా జరిగి నాశనం అయిపోవడానికి మరి కొంతమంది కారకులు ఉంటాయి. వాళ్ళెవరో కాదు, ఈ ఒక్క జాలు గొప్పకి నువ్వు పెట్టుకో. వీళ్ళెవరిని గురించి దేవుడు అలా చెప్పలేదు కదా. మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళిద్దరు ఉప్పు స్తంభం అయ్యాలే అని మనల్ని హెచ్చరించేలాగా రాసే ఉండను. లేదు, ఒక్కటే కొంపకి నిధు పెట్టి, ఒక్క బుద్ధి ఏదైతే నాశనం అయిపోయింది, ఒక్క అవివేకంతో నాశనం అయింది. తమ జ్ఞానులం అనుకుని వారిని చూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖులు సులువుగా గుణపరచవచ్చును అని ఉంది. అంటే చెప్తే వినరో, సొంతం తెలివి ఉండదు, అసలు ఆలోచించరు. అసలు ఎందుకంటే దైవికమైన జ్ఞానం ఇలాంటిదో ఆ పక్కన తెలుసుకున్నాడు కదా, ఆ పిన్నిది ఆ బాబాయి తెలుసుకున్నాడు, ఆ మామగారికి తెలిసింది, నీకెందుకు తెలియలేదు? సహవాసం నువ్వేమి నేర్చుకున్నావు? సహవాసముల నుంచి ఏది వంట పట్టింది? నువ్వేది అనుభవంలోకి తెచ్చుకున్నావు? ఏమీ లేదు. కుటుంబాన్ని ఆడపిల్లలు మాత్రం పద్ధతిగా మంచిగానే పెంచింది, ఒక ప్లస్ ఏమి లేదు. వాళ్ళు వచ్చిందేది వాళ్ళని వెనక తిరిగి చూడకూడదు కదా, చూసేసి. మరి అదే వాళ్ళు ముగ్గురు ఎందుకు చూడలేదండి? అది వేరొక రీతిగా వాళ్ళు భ్రష్లు అయిపోయారు. ఎలా భ్రష్లు అయిపోయారండి? ఉంటే అది భ్రష్టత్వం అక్కడ జరిగేది కాదు. ఈమె ఒళ్ళెత్తుమనే ఉంటే ఆ నాశనం జరిగేది కాదు. కాళ్ళ తప్పుడు వినబడకపోయినా ఇంకొక వ్యక్తి మాతో నడవడం లేదని గ్రహింపు కలుగుతున్నా వెనక్కి చూడండి, వాళ్ళు శభాష్ ముగ్గురు ముందుకు వెళ్ళిపోయారు. ఎదు చూసినా ఏదో ఒక లోటు కనపడుతుండగా అన్ని లోటులు ఏమలోనే కనపడి. కాబట్టి మరి మనము చాలా జాగ్రత్తగా లోతు భార్య వల్లే ఉండం అని దేవుడు ఎలా హెచ్చరించాడో ఆ హెచ్చరిక బ్రతుకాలమంతా మనకు చెందుతుంది. మనం గుర్తుపెట్టుకో, అది దాని పర్యావసనం ఎంత భయంకరంగా ఉందో, దాని యొక్క ఫలితం ఎంత ఘోరంగా ఉందో వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అజ్ఞానులైన తెలిసి తెలియని వాళ్ళు మనల్ని ఏదో చేయాలనుకొని మరి బైబిల్ చదివే వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. ఏమైనంటే చూపించాలా మీకు అంటే. కాబట్టి దేవుడు వారి కళ్ళు తెరవడేలాగా, వారికి బుద్ధి వచ్చేలాగా చేస్తాడనుకోండి. కానీ మనం మాత్రం ఇలాంటి నిర్లక్ష్యమైన, ఇలాంటి అవివేకమైన, ఇలాంటి అజ్ఞానమైన ఈ క్యారెక్టర్ మనలో ఎవరికి ఉండకూడదు. మందరము కూడా దేవుడి న్యాయపీఠం మీద నిలబడితే నమ్మకమైన మంచి శాస్త్రాల అనిపించుకునేలా ప్రయాసపడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనకు కృప చూపినట్లుగా సిద్ధపడ్డాం. చూడండి, ఈమె హెచ్చరించలేదు, ఆమెకాయకే బుద్ధి లేదు. బుద్ధి ఏం చేస్తుందంట? కిందనున్న పాతాళమునకు తప్పించుకున్న వారిని పరమునకు జీవమార్గం నడుస్తాడు బుద్ధివంతుడు అని రాయబడేది. బుద్ధి మంచిలోకి తీసుకెళ్తుంది, మంచి మార్గంలోకి తీస్తుంది, మంచి ఆలోచనను నడిపిస్తుంది, మంచి వివేకాన్ని ఇస్తుంది, ఆ మంచి తెలివినిస్తుంది, ప్రమాదాన్ని పసికడుతుంది. ఏవి ఇవలో లేదు. కనుకనే ఇలా నిర్వీరమైపోయినట్లుగా, తన కుటుంబానికి తరాలకు శాపం తెచ్చినట్లుగా
దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాంటి తరంగాలు పరిశీలించే నీతి కలిగిన దేవుడు ఎలా ఉన్నాము, మన పద్ధతి ఏంటి, మన ప్రయాణం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా గమనిస్తున్నవాడు కనుక మన ఆలోచనలో దైవికం ఉండాలి, మన చేష్టల్లో దైవికం ఉండాలా, మన నడకలో దైవిక విధానం ఉండాలి. మనము చేస్తున్న ప్రతి పనిలో దైవికమైన విధానం కనపడాలి. చూసేవారికి వీళ్ళు దేవుని బిడ్డలు, భక్తులు భయం కలగాలి మనం చూస్తే, కానీ వారి హేళన చేయకూడదు. ఆ యొక్క అల్లుళ్ళు ఎలా హేళన చేసేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి 35వ అధ్యాయం ఆదికాండంలో చదవవసరం నేను చెప్తాను. ఇప్పటికైనా నువ్వు లేచి మరి బేతేలుకి వెళ్ళండి, మీరు శుద్ధి చేసుకోండి, శుభ్రం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి అంటే బేతేలుకి వెళ్ళడానికి దేవుడు చెప్పిన విధానములు వీరందరూ సిద్ధపడి మరి వస్త్రాలు మార్చుకున్నారు, అవివేకం అజ్ఞానమైన బుద్ధిని మార్చుకున్నారు. ఇంకా ఏ దైవికమైన విధానంగా కాదు, విగ్రహారాధన విధానమైనది ఏదేది తమ వంట ఉందో దాన్ని అంతటి వదిలించుకున్నారు. అంతా వదిలేసేసి అప్పుడు ఎక్కడికి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తుంటేనే దైవికమైన భయము చేత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాకోబు కుమారులను తరుమలేదు అని రాశారు. తరమలేదు అని అంటే తరమాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితులను వీళ్ళున్న తరమబడలేదు. ఒక దైవికమైన భయం వలన చుట్టూ ఆవరించు వాళ్ళని చూసిన వారికి అందుకే హాయిగా మంచిగా వాళ్ళు మరి గమ్యం చేసి. కాబట్టి ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడే శుచి చేసుకొని వస్త్రాలు మార్చుకొని వదిలేయాల్సింది వదిలేసి దేవుని సన్నిధిలో సజీవ యాగంగా మనం అర్పించుకుంటే తప్ప రాజ్యం చేరడానికి అవకాశం ఉండదు అని తెలుసుకుంటున్నాం. అట్టి మంచి పనులు చేసినందున దైవికమైన భయం మనల్ని చూసిన వారికి కలుగుతుందట. దేవుని భయము చేసి యాకోబు కుమారులను తరమలేదు అని స్పష్టంగా ఆదికాండం 35 రాయబడి ఉంది. కాబట్టి వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. అంటే మనము ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎవ్వరము కూడా లోతు భార్యలా ఉండకూడదని అందరికీ యూనివర్సల్ క్రైస్తవులు అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ నేను అనుకుంటా ఆ అవివేకం అజ్ఞానాన్ని ఈరోజు మనకు తేట తెల్లంగా తెలియదు. అని మేము పొరపాటు చేస్తుందో తేట తెల్లంగా తెలియదు. ఒక్కసారి అయినా హెచ్చరించిన పాప అనుకోవాలి, వేరు తొలిగిన పాప అనుకోలేదు. అలా కాదు కదండి, ఇలా చేయకూడదు కదండి, ఏమీ లేదు. ఒక తాకిడి వెనక ఒక తాకిడి, ఒక దెబ్బ వెనకాల ఒక దెబ్బ తగులుతున్నా సరే వాళ్ళకి లేదండి. ఎవ్వరి మట్ట ఉండద్దు. రేపు మనది కాదు, నేడు అనే సమయం ఉండగానే మనకి మనం బుద్ధి చెప్పుకుందాం, ఇతరులకు కూడా బుద్ధి చెప్పుకుందాం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అని ఉంది. అవును. కాబట్టి మన అవివేకం ఏదో, మన అజ్ఞానం ఏదో, మన యొక్క లోబడని మనస్సు ఏదో, తత్వం ఏంటో, అసలు ఎవరిని హెచ్చరించాలి, పిల్లల్ని భర్తలు అది హెచ్చరించకుండా మౌనంగా ఉండి ఎంత దరిద్రం మరి కొని తెచ్చుకోవడం అనేది మనం చూస్తున్నా. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనలను కనికరించి ఆ స్థితిలోకి రాకుండా దేవుని నామ మహిమ కొరకు మనమందరము చివరి వరకు భక్తిలోనే, చివరి వరకు సహవాసంలోనే, అపోస్తలుల బోధ యందును మరి సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెక్క ఉండాల్సిన మనం అలా ఉందా, ఆ విధంగా నడుద్దాం. సహవాసం కొన్న విలువ తెలుసుకుందాం. అవివేక అజ్ఞానమైన లూతుబారిలాగా ఎప్పుడు ఎవరు ఉండక మీరు వారి వలె ఉండకూడదు అన్నాడు. ఎవరంటే ఈమె, ఇంకా కొంతమంది ఉన్నారు అనుకోండి. కాబట్టి మెయిన్గా మొదలే ఆదికాండంలోని మనం జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భం దాటేద్దామని చూశాను నేను. దేవుడు దాటేద్దామని ఒప్పడి మంది అందిస్తూ ఉండగా మనము ఎప్పటికీ లోతు బారి లేకుండా ఉండకూడదు. ఆమెకున్న లోటులన్నీ మనకు అర్థమైనాయి. అసలు ప్రార్థన, పరిశుద్ధులతో సహవాసం, ఈ రెండే నిన్ను
గమ్యానికి చేరుస్తాయండి. ఈ రెండే లేకపోతే మనమంతా బెస్ట్. అది ఇప్పటిదాకా దైవాసంలో ఉండి ఇప్పుడేంటి ఇలా వచ్చేసాం, బాగోలేదు, సాయంత్రం ప్రార్థన లేకపోతే బాగాలేదు, ఉదయం ప్రార్థన లేకపోతే అసలు ఆ మాటలే వినపట్లే, అదేది కనపడతలేదు, ఆ యొక్క ఆలోచన ఎక్కడా కనపడలేదు. కాబట్టి మనం మన సంతానం నిర్గిరమైన నాశనం అయిపోకుండా చాలా జాగ్రత్తగా భక్తిని చేయాలి. చాలా జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించుకోవాలి. అది దైవికమైన విధానంలోనే, దేవునికి భయపడుతూ బతుకుతున్న విధానంలోనే తప్ప మరొకటి లేదు రాదు అని మరి గ్రహించి మనమందరం కూడా అట్లా మస్తుకుంటాం. వాక్యం చదువుకుంటే ధ్యానిద్దాం. అలాగే మరి గ్రంథాలు వింటూ ఉన్నప్పుడు, అలాగే గ్రంథములు వినబడినది పౌలు శీలల్లాగా మరి శిష్యుల్లాగా మనం అలాగున్నవో లేవోనని లేఖనాలను పరిశీలించే వారంగా మనమందరం ఉందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం పరిశీలిస్తే ఘనులం అవుతామని కూడా వాక్యం చెప్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఏం చెయ్యాలి అనేది మన స్పృహలోకి వస్తే తప్పకుండా చేయాల్సింది మనం చేస్తామండి. చేసి విజయం పొందుతాం. మనం ఆవలి ఒప్పుకొని రాజ్యము, దేవుని రాజ్యం మనం చేరుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.